అజెక్టివ్స్ విభాగంలో ఆర్డర్ ఆఫ్ అజెక్టివ్స్ అనేది ఒక ముఖ్యమైన విభాగం. దీని నుంచి పోటీ పరీక్షలలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. దీని మీద చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఆర్డర్ ఆఫ్ అజెక్టివ్స్ అంటే ఏమిటి అసలు? అంటే ఒక నౌన్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే మోడిఫై చేయడానికి 2 లేదా అంతకంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ అవసరమైనప్పుడు అవి ఏ ఆర్డర్లో రావాలి అనేది తెలుసుకోవడమే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. వాటికి ఒక పర్టిక్యులర్ ఆర్డర్ ఉన్నది. ఉదాహరణకి ఇక్కడ గమనించండి, ఏ క్యూట్ లిటిల్ బ్లాక్ ఇండియన్ క్యాట్ అనే సెంటెన్స్ ఉన్నది. అంటే సెంటెన్స్ కాదు, ఇది ఒక పదం అనుకోండి. ఇక్కడ ఏ అనేది డిటర్మైనర్, క్యూట్ ముద్దుగా ఉన్నది, లిటిల్ చిన్నగా ఉన్నది, బ్లాక్ నల్లగా ఉన్నది, ఇండియన్ అది భారతదేశ క్యాట్. ఇక్కడ 4 రకాల అడ్జెక్టివ్స్ ఉన్నాయి. వీటిని ఇదే క్రమంలో వాడాలి. దీనికి ఒక ఆర్డర్ ఉన్నది. క్యూట్ లిటిల్ బ్లాక్ ఇండియన్ క్యాట్. ఒకవేళ మనం ఇండియన్ బ్లాక్ లిటిల్ క్యూట్ క్యాట్ అన్నామనుకోండి, అది తప్పు. ఇప్పుడు మనం సరైన విధానం ఏదో నేర్చుకుందాం. ఇక్కడ గమనించండి, ఒక నౌన్ను మోడిఫై చేయడానికి వివిధ రకాల అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు వాటిని ఏ క్రమంలో వాడాలనేది గ్రామర్ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మనం ఆ విధంగానే వాడాలి. ఇక్కడ 8 రకాల అడ్జెక్టివ్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఆ ఆర్డర్ ఇక్కడ ఇవ్వబడింది, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వన్ ఒపీనియన్, అంటే ఇవి అభిప్రాయాన్ని తెలియజేసే అడ్జెక్టివ్స్. ఇవి వ్యక్తికి మారుతూ ఉంటాయి. అంటే నాకు అందంగా అనిపించింది మీకు అనిపించకపోవచ్చు కదా, ఆ విధంగా. అగ్లీ, బ్యూటిఫుల్ అనేవి ఒపీనియన్కి సంబంధించిన అడ్జెక్టివ్స్. రెండవది సైజు, ఆకారాన్ని, అంటే ఆ సైజ్ అనేది పరిమాణానికి సంబంధించింది. పరిమాణాన్ని తెలియజే బిగ్, స్మాల్ ఇటువంటివి సైజుకు సంబంధించిన అడ్జెక్టివ్స్. మూడవది ఏజ్, వాటి యొక్క వయస్సు, ఓల్డ్, న్యూ, యంగ్ ఇటువంటి పదాలు అడ్జెక్టివ్స్ ఏజ్కు సంబంధించినవి. నాలుగవది షేప్, ఆకారానికి సంబంధించిన అడ్జెక్టివ్స్, స్క్వేర్, రౌండ్, సర్కిల్ అటువంటివి. ఐదవది కలర్, బ్లాక్, వైట్, రెడ్. ఆరవది ఆరిజిన్, అంటే అవి ఏ దేశానికి చెందిన అడ్జెక్టివ్స్ అని తెలియజేస్తవి, ఇండియన్, ఫ్రెంచ్, జపనీస్. ఏడవది మెటీరియల్, అవి ఏ పదార్థంతో తయారైంది, ఆ నౌన్ అనేది ఏ పదార్థంతో ఉంటే దాన్ని మెటీరియల్గా చెప్పుకోవచ్చు, ఐరన్, వుడెన్, ప్లాస్టిక్. చివరిది పర్పస్, ఆ నౌన్ అనేది ఏ పర్పస్ కోసం క్రియేట్ చేయబడింది, కుకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 8 రకాల అడ్జెక్టివ్స్ని గ్రామర్ శాస్త్రవేత్తలు నిర్ణయించిన విధంగానే మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ విధంగానే వాడాలి. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఇంకా కూలంకషంగా నేర్చుకుందాం. ఇక్కడ ఇవ్వబడిన ఎగ్జాంపుల్ గమనించండి. ఏ లవ్లీ స్మాల్ రౌండ్ రెడ్ ఫ్రెంచ్ వుడెన్ కాఫీ టేబుల్. చూడండి ఎన్ని రకాల అడ్జెక్టివ్స్ వాడబడినాయో. లవ్లీ, స్మాల్, రౌండ్, రెడ్, ఫ్రెంచ్, వుడెన్, కాఫీ. 7 టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇక్కడ వాడబడినవి. కానీ ఆర్డర్ గుర్తుంచుకోండి. డిటర్మైనర్, ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్, నౌన్ అదే క్రమంలో వాడబడింది. ఫస్ట్ చూద్దాం. ఏ అనేది డిటర్మైనర్, లవ్లీ అనేది ఒపీనియన్, అది ఓకే. స్మాల్ అనేది సైజును సూచిస్తుంది, రౌండ్ అనేది షేప్ను సూచిస్తుంది. ఇక్కడ ఏజ్కు సంబంధించింది ఇవ్వలేదు, అంటే యంగ్, ఓల్డ్ అని ఇవ్వలేదు. షేప్కు సంబంధించింది రౌండ్ అని ఇవ్వడం జరిగింది. కలర్కు సంబంధించింది రెడ్. ఆరిజిన్ అనేది ఫ్రెంచ్ దేశానికి సంబంధించింది. మెటీరియల్ అనేది వుడెన్, చెక్కతో తయారు చేయబడింది. పర్పస్ అది కాఫీ టేబుల్ కాబట్టి. చూడండి, మీరు కలర్ కూడా గమనించండి, నేను సేమ్ కలర్ ఇవ్వడం జరిగింది. డిటర్మైనర్ ఏ, ఒపీనియన్ లవ్లీ, సైజ్ స్మాల్, షేప్ రౌండ్, కలర్ రెడ్, ఆరిజిన్ ఫ్రెంచ్, మెటీరియల్ వుడెన్, పర్పస్ కాఫీ, నౌన్ టేబుల్. ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ని ఈ విధంగా గుర్తుంచుకోండి. మనం మరొక ఉదాహరణ ద్వారా చూద్దాం. an amazing little ancient square silver jewelry box. ఇందులో an అనేది డిటర్మైనర్, అమేజింగ్ అనేది ఒపీనియన్కు సంబంధించిన అడ్జెక్టివ్, లిటిల్ అనేది సైజుకు సంబంధించింది, యాన్సియంట్ అనేది ఏజ్కు సంబంధించింది.
యంగ్, ఓల్డ్, న్యూ ఇవి కూడా ఏజ్కి సంబంధించినవే. యాన్సియంట్ కూడా ఏజ్కి సంబంధించింది. స్క్వేర్ అనేది షేప్కి సంబంధించింది. సిల్వర్ అనేది మెటీరియల్కి సంబంధించిన అడ్జెక్టివ్. ఇక్కడ కలర్కి సంబంధించింది, ఆరిజిన్కి సంబంధించింది ఇవ్వలేదు కాబట్టి మనం వాటిని వాడలేదు. జ్యువెలరీ అనేది పర్పస్కి సంబంధించిన అడ్జెక్టివ్. బాక్స్ నౌన్. ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనేవి గుర్తుంచుకోండి. డిటర్మైనర్, ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్, నౌన్. అడ్జెక్టివ్స్ని ఇదే ఆర్డర్లో వాడాలి. ఇప్పటి వరకు మనం ఒక నౌన్ ముందు వచ్చే వివిధ రకాల అడ్జెక్టివ్స్ని ఎలా వాడాలో తెలియజేసే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒకే రకానికి చెందిన అడ్జెక్టివ్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు ఎలా వాడాలి అంటే, ఇప్పుడు కలర్కు సంబంధించిన అడ్జెక్టివ్స్ ఉన్నాయి, 2 వచ్చాయి అనుకుందాం. అప్పుడు ఎలా వాడాలి? ఏజ్కి సంబంధించిన అడ్జెక్టివ్స్ 2 వచ్చాయి, లేదా షేప్కి సంబంధించిన అడ్జెక్టివ్స్ 2 వచ్చాయి, అప్పుడు ఎలా వాడాలి? ఎలా వాడాలంటే 2 అడ్జెక్టివ్స్ మధ్య అండ్ అనే కంజంక్షన్ వాడవలసి ఉంటుంది. ఉదాహరణకు గమనించండి, ద హౌస్ ఈజ్ గ్రీన్ అండ్ రెడ్. ఇక్కడ గ్రీన్, రెడ్ అనేవి కలర్కు సంబంధించిన అడ్జెక్టివ్స్. ఈ రెండింటిని అండ్ అనే పదంతో కలపడం జరిగింది. అదేవిధంగా రెండవ ఉదాహరణలో ద లైబ్రరీ హ్యాస్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్. ఇక్కడ ఓల్డ్ అండ్ న్యూ అనేవి ఏజ్కి సంబంధించిన అడ్జెక్టివ్స్. ఇక్కడ కూడా అండ్ అనే పదం కలిపి రాయడం జరిగింది. ఈ విధంగా ఒకే రకమైన అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు అండ్ అనే పదం వాడి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవ్వబడిన మొదటి ఉదాహరణను గమనించండి. వి లివ్ ఇన్ ద బిగ్ గ్రీన్, వైట్ అండ్ రెడ్ హౌస్. ఇందులో హౌస్ అనేది నౌన్, దాని ముందు ఉపయోగించిన అడ్జెక్టివ్స్ గమనించండి. బిగ్, గ్రీన్, వైట్, రెడ్. ఇందులో బిగ్ అనేది సైజుకు సంబంధించిన అడ్జెక్టివ్. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో సైజ్ అనేది కలర్కు ముందే వస్తుంది కాబట్టి దానిని ముందు ఉపయోగించడం జరిగింది. తర్వాత వాడిన అడ్జెక్టివ్స్ కలర్కు సంబంధించినవి గ్రీన్, వైట్ అండ్ రెడ్ అని వాడడం జరిగింది. ఈ విధంగా ఒకే రకానికి చెందిన అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు 3 లేదా అంతకంటే ఎక్కువ వస్తేనేమో కామాలతో వేరు చేసి చివరి అడ్జెక్టివ్ ముందు అండ్ అనే పదం వాడాలి. ఇక్కడ 3 అడ్జెక్టివ్స్ వచ్చాయి కాబట్టి గ్రీన్, వైట్ అండ్ రెడ్ వాడడం జరిగింది. రెండవ ఎగ్జాంపుల్ గమనించండి. మై ఫ్రెండ్ లాస్ట్ ఏ రెడ్, బ్లాక్ అండ్ వైట్ వాచ్. ఇక్కడ వాడిన అడ్జెక్టివ్స్ అన్నీ కూడా కలర్కు సంబంధించిన అడ్జెక్టివ్స్. అందుకే ఏ రెడ్, బ్లాక్ అండ్ వైట్ వాచ్ అని వాడడం జరిగింది. కొంతమందికి ఒక సందేహం రావచ్చు, మరి కలర్కు సంబంధించిన అడ్జెక్టివ్స్ ఇక్కడ 3 ఉన్నాయి, గ్రీన్, వైట్, రెడ్ కదా, గ్రీన్, వైట్, రెడ్ అనాలా, వైట్, గ్రీన్, రెడ్ లేదా రెడ్, గ్రీన్, వైట్ అంటే ఇలా ఎలా అయినా వాడొచ్చా అని. అది ఎలాగైనా వాడచ్చు, అందులో ఎటువంటి నియమాలు లేవు. ఉదాహరణకు మై ఫ్రెండ్ లాస్ట్ రెడ్, బ్లాక్ అండ్ వైట్ వాచ్ అని ఉంది కదా, ఒకవేళ మీరు బ్లాక్, రెడ్ అండ్ వైట్ అన్నా లేదా వైట్, బ్లాక్ అండ్ రెడ్ వాచ్ అన్నా కూడా అది తప్పు కాదు, ఏ విధంగానైనా వాడవచ్చు. కానీ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మాత్రం మిస్ కావద్దు. అంటే మొదటి ఉదాహరణ చూడండి, సైజ్ తర్వాత కలర్కి సంబంధించినవి వచ్చినాయి, ఆ విధంగా మాత్రం ఫాలో కావాలి. ఒకే రకమైన సంబంధించినవి ఎలా వాడాలనేది సంబంధించి నియమాలు ఏమీ లేవు.